ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడుల తర్వాత ప్రపంచం భారీ ఇంధన సంక్షోభంలో చిక్కుకుంది. యుద్ధం ముగిసినా లేదా కాల్పుల విరమణ జరిగినా పరిస్థితులు వెంటనే సాధారణ స్థితికి తిరిగి రావడం సాధ్యం కాదని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ సంక్షోభం ఎందుకు దీర్ఘకాలికంగా ఉంటుందో దాని 6 ముఖ్యమైన కారణాలు ఇప్పుడు చూద్దాం. పాయింట్ నెంబర్ 1, చమురు సరఫరా కొరత ఇప్పటికే మొదలైంది. పేర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చే చమురు ట్యాంకర్లు గమ్యస్థానానికి చేరుకోవడానికి సాధారణంగా 1 నెల నుంచి నెలన్నర సమయం పడుతుంది. హార్మోజ్ జలసంధి మూసివేత వల్ల ఈ ప్రభావం ఏప్రిల్ నుంచి మరింత తీవ్రమవుతుంది. మార్చి కంటే ఏప్రిల్లో చమురు నష్టాలు రెట్టింపవుతాయని, ఇది గ్లోబల్ ఆర్థిక మాంద్యానికి దారితీయవచ్చని అంతర్జాతీయ ఇంధన సంస్థ హెచ్చరించింది. పాయింట్ నెంబర్ 2, ఎల్ఎన్జీ సంక్షోభం మరింత ఘోరంగా మారింది. ప్రపంచ ఎల్ఎన్జీ సరఫరాలో ఖతర్ వాటా సుమారు 21%. యుద్ధం వల్ల ఈ సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. చమురును భూమార్గ పైప్లైన్ల ద్వారా కొంతవరకు తరలించిన గ్యాస్ ఎగుమతులకు ఖతర్ నుంచి వేగవంతమైన ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. దీంతో గ్యాస్ ధరలు చాలా నెలల పాటు గరిష్ట స్థాయిలోనే ఉండే అవకాశం ఉంది. పాయింట్ నెంబర్ 3, మౌలిక సదుపాయాల వల్ల తీవ్ర ధ్వంసం. మధ్యప్రాచ్యంలో సుమారు 40కి పైగా చమురు ఇంకా గ్యాస్ ప్లాంట్లు దాడులకు గురయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఖతర్లోని రాస్ లఫాన్ గ్యాస్ ప్లాంట్లో 17% ఉత్పత్తి సామర్థ్యం ధ్వంసమైంది. ఈ అత్యాధునిక పరికరాలు మరమ్మత్తు నెలలు కాదు 3 నుంచి 5 ఏళ్ల వరకు పట్టవచ్చని నిపుణుల అంచనా. పాయింట్ నెంబర్ 4, ఆర్థిక వనరులు మళ్లింపు ఇంకా సంక్షోభం. గల్ఫ్ దేశాలు తమ వనరులను ఉత్పత్తి పెంచడానికి బదులు ధ్వంసమైన ప్లాంట్ల మరమ్మత్తు, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన ప్రభుత్వ రుణాలు ఇవన్నీ దేశ ఆర్థిక వృద్ధిని మందగింపచేస్తూ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 5, వ్యూహాత్మక నిల్వల భర్తీ. ఒత్తిడి కొరతను తీర్చడానికి అమెరికా వంటి దేశాలు తమ వ్యూహాత్మక చమురు నిల్వల నుంచి సరఫరా చేశాయి. అయితే ఈ నిల్వలు 4 నుంచి 5 నెలలకు మించి కొనసాగవు. వాటిని తిరిగి నింపుకోవాలి అంటే దేశాలు భారీ చమురు కొనుగోలు చేయాల్సి రావడం వల్ల ధరలు మరింత ఎగిసిపడే అవకాశం ఉంది. పాయింట్ నెంబర్ 6, రవాణా ఇంకా బీమా ఖర్చులు శాశ్వతంగా పెరగడం. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం వల్ల రవాణా ఇంకా బీమా ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఈ అదనపు ఖర్చుల వల్ల ఇంధన ధరల్లో శాశ్వత రిస్క్ ప్రీమియం ఏర్పడిందని అమెరికా ఇంధన శాఖ పేర్కొంది. ఇక ఫైనల్ గా కన్క్లూజన్ కొద్దాం. మనం చరిత్రలో అతిపెద్ద ఇంధన సంక్షోభంలోకి ప్రవేశిస్తున్నామని ఐఈఏ అధిపతి ఫతీహ్ బిరోల్ హెచ్చరిస్తూ ఉన్నారు. ఇది కేవలం ఆసియాకు మాత్రమే కాకుండా యూరోప్ ఇంకా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించి ప్రజల జీవన ప్రమాణాలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది అని ఆయన చెప్తున్నారు.